వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక బాధ్యతతో పేదింటి వారిని ఎంచుకొని సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బా శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయులని కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ అన్నారు. డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడా పత్రికలను ఆవిష్కరించారు. నవంబర్, డిసెంబర్ మాసాలలో 116 జంటలకు పెళ్లి వేదికతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించనున్నట్లు తెలిపారు. తాలిబొట్టు, బంగారు వివాహం వేదికతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో 116 జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు. మీరు ఎవరెవరికైతే మ్యారేజ్ చేస్తారో వారి గవర్నమెంట్ పరంగా మీరు షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి అది ఇప్పించే విధంగా చూస్తాను. అదే కాకుండా ఈరోజు మీడియా ముఖంగా నేను కూడా ప్రామిస్ చేస్తున్నా, 116 నుంచి ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఒక 35 మంది దాకా నేను కూడా జిమ్మేదారి తీసుకున్నాను. 150 మంది దాకా నేను తీసుకోండి, దాన్ని కూడా నాతో అయినంత వారికి సహాయ సహకరిస్తా ఖచ్చితంగా. మా అన్న సగమన ముందే చెప్పిండు, వచ్చి ఏమైనా కూడా చేయాలన్నాడు. ఆయన మాటని గౌరవిస్తూ ఆయన మాట తీయక ఖచ్చితంగా చేస్తా. వారి ఆశీర్వాదం కూడా మా పైన ఉండాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య అక్టోబర్ నవంబర్ మనకి కొంచెం స్పెషల్ ఓకే సార్. ఎమ్మెల్యే గణేష్ గారు, మా తమ్ముడు శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి యాదగిరి గారు, సదర్ గారు, రవి గారు, జమీల్, అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం ఇంకా 1 year నుంచి నడుస్తుంది. ప్రోగ్రామ్ ఇంతమంది ఎస్టీ హాస్టల్లో వాళ్ళందరూ ఎందుకు స్పోర్ట్స్ అయిన వాళ్ళకు టీషర్ట్లు, టిఫిన్ అందిస్తూ ఉంటారు. అంతకుముందుకు చిట్కాడ కార్యక్రమం చేస్తున్నాం. ఇది 3వ కార్యక్రమం. ఇది పెద్ద కార్యక్రమం. మీకు ఎంత కార్యక్రమం ఖర్చు కావాలంటే ఎమ్మెల్యే గారు ఉండాలి. ఎమ్మెల్యే స్టంబుల్ వితౌట్ అంత స్టంబుల్ లీడర్ ఉందో తెలుసు, నాయకులు తెలుసు. బస్తీలలో అందరూ ప్లస్ చేస్తే అవుతుంది. మీడియా వరకు మంచిగా బాగా అలర్ట్ చేస్తే అంటే పనిచేనే డ్యూటీ వరకు జనరల్కి అది ఇక్కడ వాళ్ళు అడిగించు. వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎంపీలు ఉంది, జయలక్ష్మి ఉంది, గాంధీ టికెట్ దానికి అందిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింటే వాళ్ళని మనం సహకరిస్తే ఎప్పుడుంటే ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి దీని మీద. ఇక్కడ మనం ఎప్పుడో టీవీలో పేపర్ చూస్తున్నాం, ఎప్పుడు గంటపెట్టిన జిల్లా వ్యవసాయం చేస్తున్నాం. గణేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సెక్షన్ వాళ్ళందరికీ తీసుకున్నాం. సామూహిక వివాహ రోజర్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తర్వాత ఇది 116 మంది పేద కుటుంబాలకు సామూహిక
వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరపాలని తీసుకున్నాము. అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతాపన్న గారు, ఎమ్మెల్యే గారు, మధుకర్ గారు, రవీంద్ర గారు, సదానంద్ వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుందనే ఆలోచనతో ఇందులో తీసుకున్నాము. మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులు కావాలి, కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ పుస్తే మట్టెలు బట్టలు ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తువులు కూడా స్టీల్ సామాన్ అట్లాంటివి కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి దయచేసి మీరంతా కూడా దీన్ని సహకరించి మన ఎమ్మెల్యే గారు కూడా వారి వారి బాండీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. చూస్తున్నా ఇది కూడా పెద్ద ఎత్తున అంటే ఇంపీరియల్ గార్డెనో లేదంటే పేదల గ్రౌండ్నో ఎక్కడో ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము. అయితే ఒక కుటుంబానికి 50 నుంచి 100 మందికి భోజనాలు కూడా ఏర్పాటు ఉంటాయి. భోజనాలు కూడా మేమే అరేంజ్ చేస్తాం. అందరూ కూడా వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, కంటోన్మెంట్కి మాలాంటి నాయకులకి దిక్సూచి అయిన మా అన్న జంపన్న ప్రతాపన్న గారికి, ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్న పబ్బా శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు యాదగిరన్న గారికి, మాల్యాద్రి గారికి, ఉప్పడి మధుకర్ అన్న గారికి, సంఖ్య రవీందర్ అన్న గారికి, సాయి మనోజ్ గారికి, అష్రఫ్ గారికి, జమీల్ గారికి, చేసిన అందరు నాయకులకి, ప్రెస్ మిత్రులకి హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం. ఈ రోజులలో మీకు తెలుసు ప్రతి వస్తువు కాస్ట్లీగా మారిపోయింది. ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది మన పబ్బా శ్రీనివాస్ గారు గుర్తించి పేదలు పెళ్లి చేసుకోవాలంటే నానా బాధలు పడుతున్నారు. పెళ్లి రోజు సంతోషంగా ఉంటే తర్వాత అప్పులలో కొనుక్కపోయి ఇబ్బందులకు అవుతున్నారు. కావున వాళ్ళకు ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని సామాన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, పుస్తేలు, మెట్టెలు, బట్టలు కూడా ఇచ్చి పెళ్లి చేయడం, అది కూడా ఒక్క కుటుంబానికంటే చిన్న విషయం అనుకోవచ్చు. వీరు 116 మంది జంటలకు పెళ్లి చేయాలనేది ఆలోచించడం చాలా గొప్ప విషయం. అలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది డబ్బులు సంపాదించుకొని ఇంకా డబ్బులు సంపాదించుకొని ముందు పోవాలి, ఆస్తులు పెంచుకోవాలన్న పరిస్థితులు ఉంటే ఇక్కడ మన పబ్బా శ్రీనివాస్ గారు, జంపన్న ప్రతాపన్న గారి సహకారంతో, వాళ్ళ ఆలోచనలతో వీరు ఇంత గొప్ప గొప్ప పనులు చేయడం, సమాజానికి అవసరమైన అన్నిటికీ కూడా వారు ముందుండి సేవ చేయడం అంటే, నిస్వార్థంగా చేయడం అంటే చాలా పెద్ద విషయం. వారిది ఈరోజు ఈ బ్రోచర్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి రావడం సంతోషకరమైన ఉంది. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలు ఎవరైనా ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వారికి ఎవరైనా మీరు కూడా గుర్తిస్తే నిజంగా గరీబోలు వీళ్ళకి పెళ్లి చేయాలి, చేసుకునే పరిస్థితి లేదనుకుంటే ఏ జంటకైనా కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళు పేదలైతే నేను పెళ్లికి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని పెద్ద మనసు చేసుకుని వారు ముందుకు రావడం, మీరు కూడా మీతో తోచినంత దీన్ని పబ్లిసిటీ చేయండి. నేను కూడా ఇది ఒక బ్రోచర్ మా ఆఫీస్లో పెడతాను, పెద్దగా చేసి ఎన్లార్జ్ చేసి పెడతాను. అక్కడ వచ్చిన ఎవరైనా పేదలు ఉంటే కూడా వారు వీలైనంత వారికి ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా డేట్ పెట్టుకుంటట్టు తొందరగానే శ్రీనివాస్ గారితో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ముహూర్తం పంతులతో మాట్లాడి బెస్ట్ ముహూర్తం అందరికీ కలిసి వచ్చే ముహూర్తం ఏదైనా తీసుకొని ముందే అది ఒక డిసైడ్ చేసుకుంటే ఒక వీలైనంత వరకు ఆ రోజులలో అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా మాట వచ్చేట్లయి పెళ్లి చూపులు అయినప్పుడు, ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి మనం కూడా ముందు చెప్తే వాళ్ళు కూడా మన ప్రకారం వాళ్ళు కూడా ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ మాదిరిగా మీరు ఒకసారి పంతులతో డేట్ తీసుకోవాలి, ఫంక్షన్ హాల్తో మాట్లాడి చేసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ దీని అందరి సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు వీరికి మీ కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి. ఇలాంటి ఇవాళ 116 స్టార్ట్ అయ్యి 1000 మందికి పెళ్లి చేయాలి. వీరు చాలా మందికి మార్గదర్శకులు కావాలని కూడా నేను మనసారా కోరుకుంటూ, నేను అందరికీ మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న డబ్బులున్న ప్రతి వ్యక్తులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఖాళీ హాత్తో వస్తాం, ఖాళీ హాత్తో పైపోతాం. ఏమైనా మనది ఉండిపోతుంది అంటే ఇలాంటి మంచితనమే ఉండిపోతుంది. తీసుకపోతే మంచిది, లేకుంటే చెడు తీసుకుపోతాం. కాబట్టి మంచిది చేసుకోబోయే విధంగా మీరు కూడా మీతో తోచినంత ఇలాంటి సహాయ సహకారాలు, ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి. ఏ విధంగా అయితే
గుడి నిర్మాణానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే మాదిరిగా గుడి కన్నా ఎక్కువ నా దృష్టిలో ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి మీరు ఎక్కువ కూడా ఇలాంటి సర్వీసెస్కి ఇంట్రెస్ట్ చూపించాలనేది మీతోటి అందరితో మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్కి మంచి మనసున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా వీరిలాగా మీరు చెయ్యాలి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను కూడా రాజకీయంలో మిగతా సేవలు చేయక ముందుకు నాది కూడా కోరికలు ఉండే. వేరే దగ్గర కొంతమంది సామూహిక పెళ్లిళ్ళు చేస్తున్నారు. మన దగ్గర కూడా చాలామంది పెళ్లి ఇంకా పేదలు ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా మనం చేస్తే బాగుంటుంది అనుకున్నాం. మేము ఆలోచించగలిగినాం, మీరు చేయగలిగిన మీ భగవంతుడు ఆశీర్వాదంతో సాధ్యమైంది. ఎల్లప్పుడూ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని నిండు మనసుతో భగవంతుడు